మనం ఫాస్ట్ టైంలో బతుకుతున్నాం. రోజు రోజుకి మన వాతావరణం పొల్యూషన్తో నిండిపోతుంది. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మనం తీసుకునే చాయిసెస్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. కొన్నిసార్లు తెలిసి చేస్తున్నాం, మరి కొన్నిసార్లు తెలియకుండా చేస్తున్నాం. మనం సరైన టైంలో కరెక్ట్ డిసిషన్ మనం తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. మా షో ద్వారా మీరు నిజం తెలుసుకోగలుగుతారు, రోగాలకి దూరంగా ఉండగలుగుతారు. దీని గురించి చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సేజల్ వోరా. ఈవిడ ఒక న్యూట్రిషనిస్ట్, అలాగే నేచురల్ థెరపిస్ట్. పైగా చాలా ప్రత్యేకం, అన్నింటికీ ట్రీట్మెంట్ ఇస్తుంది. జలుబు దగ్గర నుండి భయంకరమైన క్యాన్సర్ వరకు. చెప్పిన డైట్ ని మనం పాటించాలి. సరైన ఆహారమే వైద్యమని నమ్ముతుంది. ఈవిడ వైద్యం చాలా ప్రత్యేకం. శరీరంతో కమ్యూనికేట్ చేసేలా క్లయింట్స్ కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి కోలుకోవటం ఈజీ. లెట్స్ వెల్కమ్ సేజల్ వోరా. షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? అంటే హార్ట్ డిసీజ్ నిజంగా ఒక అంబ్రెల్లా టర్మ్. కారణాలు చాలా ఉండొచ్చు. ఉదాహరణకి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, యాంజైనా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, రొమాటిక్ హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్. అయితే హార్ట్ డిసీజ్ని కార్డియోవాస్కులర్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే ఇలాంటి కండిషన్స్ వల్ల మనకి హార్ట్ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ, మీకు తెలుసా, హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ మాత్రమే కాదు. అయితే హార్ట్ అటాక్ అన్నది హార్ట్ డిసీజ్ లో ఒక ఫామ్ మాత్రమే. ఓకే, అసలు దేనివల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి అంటే మీరు దాని గురించి మాకు వివరించగలుగుతారా? అప్పుడు ఇలా చేయకూడదని, ఈ కారణాల వల్ల హార్ట్ డిసీజెస్ వస్తున్నాయని అందరికీ అర్థమవుతుంది. అయితే హార్ట్ డిసీజ్ రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, అయితే మెయిన్ రీజన్ హార్ట్ డిసీజ్ కి ఏంటి అంటే కోపం, స్ట్రెస్, అలాగే బాగా యాంగ్షియస్ గా ఉండడం. ఇవి హార్ట్ డిసీజ్ కి ముఖ్యమైన మెయిన్ కారణాలు. ఇక్కడి నుంచే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. నేను ముందే చెప్పినట్టు మీ హార్ట్ అన్నది లైఫ్ కి సెంటర్ కాబట్టి ప్రేమకి పునాది కూడా అదే కదా. ఎప్పుడైతే ఆ ప్రేమ దూరం అవుతుందో, ఎప్పుడైతే కోపం ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందో, అప్పుడు ఈ ఎమోషన్స్ కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల స్ట్రెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో కానీ లేదా వర్క్ స్ట్రెస్లో కానీ. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి జనాలు ప్రతిసారి స్ట్రెస్కి గురవుతున్నారు. ఇక హానెస్ట్లీ చెప్పాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా దీనివల్లే హార్ట్ డిసీజ్ అన్నది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఒత్తిడి వల్ల గుండె జబ్బులు వస్తాయంటారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అయితే హార్ట్ డిసీజ్ అన్నది ప్రైమరీలీ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మనం తీసుకునే ఫుడ్, న్యూట్రిషన్ అది చాలా ఇంపార్టెంట్ హార్ట్ కోసం. అది కాంప్రమైజ్ అవుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మనం చాలా లో క్వాలిటీ ఫుడ్ తింటున్నాం, స్పెషల్లీ ఇన్ కార్పొరేట్ సెక్టర్. ఎందుకంటే చాలా మందికి టైం అనేది ఉండదు కుక్ చేసుకోవడానికి ఫుడ్ని. అందుకే వాళ్ళు బయట ఫుడ్ని ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తారు. అలాగే దాని క్వాలిటీని కూడా పట్టించుకోరు. కాబట్టి బేసిక్లీ దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మంది చీప్ ఫుడ్ని ఇప్పుడు తింటున్నారు. అలాగే చీప్ ఫుడ్లో అన్ఫార్చునేట్లీ చీప్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి పూర్ అలాగే చీప్ న్యూట్రిషన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫిజికల్ లెవెల్లో ఇదొక ప్రైమరీ కాజ్ అని చెప్పొచ్చు. దీనివల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది. సో లో క్వాలిటీ ఫుడ్ తినడం వల్ల హార్ట్ డిసీజ్ వస్తాయి. ఎందుకంటే ఇలాంటి చీప్ ఫుడ్ ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఆయిల్స్ గుండెకి చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. దాన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. వివరంగా తర్వాత చెప్తాను. అయితే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నది వస్తుంది. దానివల్లే కొలెస్ట్రాల్ అలాగే హై బీపీ వస్తుంది. స్ట్రెస్, న్యూట్రిషన్, ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, హార్ట్ డిసీజ్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, అలాగే ఎక్కువగా స్మోకింగ్ చేయడం, అలాగే టొబాకో అవన్నీ కూడా తీసుకోవడం కూడా కారణం. అవి చాలా హానికరం మీకు. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే స్లీప్ ప్యాటర్న్స్, రెస్ట్.
మనిషికి రెస్ట్ అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. మీ గుండె నిర్విరామంగా మీకోసం పనిచేస్తూనే ఉంటుంది, పగలనక రాత్రనక, మీరు పడుకున్నప్పుడు కూడా. కాబట్టి మీరు తగినన్ని గంటలు నిద్రపోవడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. అప్పుడే మీ శరీరానికి హీల్ అయ్యే పవర్ కూడా అందడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, హార్ట్ డిసీజ్ రావడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనేది బేసిక్గా బాడీ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ వైరస్, బ్యాక్టీరియా, టాక్సిసిటీతో డీల్ చేయడానికి. మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేని కారణంగా వైరస్, టాక్సిసిటీ ఇవన్నీ బిల్డప్ అయితే అప్పుడు బాడీ ఇన్ఫ్లేమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగానే కొలెస్ట్రాల్ అలాగే ఇతర ఇష్యూస్ కూడా జరుగుతాయి. సో ఇన్ఫ్లమేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ హార్ట్ డిసీజ్ కలగడంలో. బేసిక్లీ ఇన్ఫ్లమేషన్ అన్నది ఆర్టరీస్లో వస్తుంది, వెసల్స్లో, అలాగే హార్ట్ చుట్టుపక్కల. అంటే ఇష్యూ మీద బేస్ అయి ఉంటున్నది. ఎప్పుడు బయటపడుతుందంటే సిఆర్పి బ్లడ్ టెస్ట్ మీకు చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉందన్న సంగతి అప్పుడు బయటపడుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మంచి లైఫ్ స్టైల్ లేకపోతే కనుక ప్రాబ్లం, దానివల్ల వచ్చే ప్రమాదాలు. ఎస్, ముఖ్యంగా ఒబెసిటీ, హార్ట్ డిసీజ్ రావడానికి ఇదొక ముఖ్యమైన కారణం. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అలా లేని పక్షంలో ఒబెసిటీ కారణంగా మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చాక మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంతవరకు మనం ఫిట్గా ఉన్నాం అనుకుంటాం, సడన్గా అలా జరుగుతుంది. దాని గురించి ముందే ఎందుకు తెలుసుకోలేరు? ఎందుకంటే సిమ్టమ్స్ నిజంగా చాలా సైలెంట్. అలాగే మీకు హార్ట్ ఇష్యూ ఉందని కూడా మీకు తెలియదు ముందు. అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే అది ఉందన్న విషయం కూడా ముందే చాలా మందికి తెలీదు, యూనో. కాబట్టి చిన్న సిమ్టమ్స్ని కూడా మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మీ బాడీని అబ్జర్వ్ చేయండి, మీ బాడీతో కమ్యూనికేట్ చేయండి, స్పెషల్లీ మీరు ఎక్కువగా స్ట్రెస్గా ఉంటే. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, సింటమ్స్ సైలెంట్ అంటున్నారు కాబట్టి సో దాని గురించి వివరంగా మాకు చెప్తారా? ష్యూర్. ఫస్ట్ సిమ్టమ్ చాలా మంది సఫర్ అవుతుంటారు లేదా అయ్యే అవకాశం ఉంది, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం. సో ఒకవేళ మీకు ఆ ఇబ్బంది వస్తే కనుక, మీరు అది ఫీల్ అయితే కనుక, మీరు అప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఎక్స్పర్ట్ని కలవడం. పాల్పిటేషన్ అంటే మీ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం లేదా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, ఇవన్నీ కూడా హార్ట్ డిసీజెస్కి సిమ్టమ్స్ అన్నమాట. దాంతోపాటు మీకు డిస్కంఫర్ట్, పెయిన్ ఉన్నా మీ చెస్ట్ ఏరియాలో, ఆర్మ్ ఏరియాలో, మీ జా ఏరియాలో లేదా రిబ్ కేజ్ దగ్గరైనా ఒకవేళ పెయిన్ ఉంటే, మీరు ఇబ్బంది పడుతుంటే గనక మీరు వెంటనే ఆలస్యం చేయకుండా దాని గురించి ఎక్స్పర్ట్ని కలవడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్ కనిపించడం చాలా నార్మల్. అదేంటంటే అరుగుదల సరిగ్గా లేకపోవడం, బ్లోటింగ్, కడుపులో ఇబ్బందిగా ఉండడం, కొన్నిసార్లు అయితే గుండె మంటని కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా కనిపిస్తే కనుక హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండే అవకాశం అయితే ఉంది, అది గుర్తుంచుకోండి. దీనివల్ల దేశంలో సగం మంది షాక్కు గురై ఉంటారు. దురదృష్టవశాత్తు నిజం, చాలా మంది గుండె జబ్బులతో సఫర్ అవుతున్నారు. ఇది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అలాగే ముఖ్య కారణం ఏంటంటే సిటీ లైఫ్, అలాగే సిటీ లైఫ్ స్టైల్. ఎందుకంటే నేను ముందే చెప్పాను, హార్ట్ అనేది లైఫ్కి ఒక సెంటర్. ఒకవేళ మీ గుండె చప్పుడు ఆగిపోతే మీకు జీవితమే ఉండదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ డిసీజ్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ మనకి సిమ్టమ్స్ కనిపించకపోయినా సరే రెగ్యులర్ చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉంటే. ఓకే, అసలు ఏ వయసు నుంచి మనం చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకోవాలి అంటారు? దాని గురించి వివరంగా ఏదైనా మీరు మాకు చెప్పగలుగుతారా? హెల్ప్ అవుతుంది. నిజంగా నాకు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది, కానీ ఈ రోజుల్లో 25 years ఏజ్ నుంచి హార్ట్ డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితం అయితే చాలా మందికి 50-60 ఏజ్లో ఇలాంటివి వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా యంగ్ పీపుల్కి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే కేవలం లైఫ్ స్టైల్ కారణంగానే ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తూ ఒకరోజు సడన్గా ఏదో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అవునది నిజమే.
ఇప్పుడు ఆహారం గురించి కాస్త వివరించండి. వేటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? గుండె జబ్బులకి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏంటంటే ముందు తినకూడనివి నేను చెప్తాను. అది ట్రాన్స్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మీ రిఫైన్డ్ ఆయిల్ అన్నమాట. మీరు సూపర్ మార్కెట్లో ఆయిల్స్ కొంటారు కదా, దాన్ని రిఫైన్డ్ ఆయిల్ అంటారు. నిజంగా తినడానికి అవి వర్స్ట్ ఆయిల్స్ అని చెప్తాను. సో ట్రాన్స్ ఫ్యాట్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. హార్ట్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండాలి అని అనుకునేవారు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. వడాపావ్స్ తినకూడదు, సమోసాలు తినకూడదు, అలాగే రోడ్ సైడ్ ఫుడ్స్ తినకూడదు. ఎందుకంటే అవి ముఖ్యంగా ఈ రిఫైన్డ్ ఆయిల్స్లోనే చేస్తారు. ఈ ఆయిల్స్లో అసలు ఏ మాత్రం న్యూట్రిషన్స్ ఉండకపోగా ఎన్నో కెమికల్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దానివల్ల దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అవి చూడడానికి అందంగా ఉంటాయి. అలాగే రిటర్న్ పాలసీస్ కూడా ఉండవు కదా. యునో చాలా మంది డబుల్ రిఫైన్డ్, ట్రిపుల్ రిఫైన్డ్ ఆయిల్ మంచివని భ్రమపడుతుంటారు. దాని గురించి మీరేమంటారు? అది నిజం కాదు. న్యాచురల్ ఆయిల్స్ నిజంగా బెస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ మీ బాడీకి అవసరం అయ్యేవి నట్స్ అండ్ సీడ్స్ లో ఉంటాయి. ఇక ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ బేసికలీ ఫ్యాక్టరీస్ నుంచి వస్తాయి కదా, ప్రాసెస్డ్ అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఉంటాయి. హార్ట్ డిసీజ్ నుంచి దూరంగా ఉండాలంటే వీటిని దూరంగా పెట్టాలి. గుర్తుంచుకోండి మీరు. ఇక రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఏం తినకూడదంటే రాంగ్ టైప్ ఆఫ్ సాల్ట్. దురదృష్టవశాత్తు ఇప్పుడు చాలా మంది టేబుల్ సాల్ట్ వల్ల కలిగే నష్టం గురించి తెలుసుకోలేకపోతున్నారు. నేను ఇంతకు ముందు రిఫైన్డ్ ఆయిల్స్ గురించి చెప్పాను కదా. ఈ టేబుల్ సాల్ట్స్ కూడా ఫ్యాక్టరీస్లో అలాగే కెమికలీ ప్రాసెస్డ్ చేయబడతాయి. న్యూట్రిషన్ అంతా కూడా పోతుంది. సాల్ట్ అంటే ముఖ్యంగా న్యాచురల్ సాల్ట్ 83% సోడియం క్లోరైడ్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ టేబుల్ సాల్ట్లో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. సో మీకు హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు సాల్ట్ మానేమని డాక్టర్స్ చెప్తారు. కానీ ఆల్టర్నేట్ మెడిసిన్లో మాత్రం మేమెప్పుడు సాల్ట్ని మానేమనైతే చెప్పము. ఎందుకంటే మీ హెల్త్ కోసం సాల్ట్ చాలా ముఖ్యం. సో రైట్ సాల్ట్ తినాలి, అలాగే తగినంత మోతాదులో తినాలి. అది ముఖ్యమని తెలుసుకోవాలి. హార్ట్ డిసీజెస్కి దూరంగా ఉంటాం. అలాగే రిఫైన్డ్ సాల్ట్స్ని ఖచ్చితంగా మీరు మానేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకోండి. నో రిఫైన్డ్ ఆయిల్, నో రిఫైన్డ్ సాల్ట్. అలాగే మైదా తినకూడదు, నో రిఫైన్డ్ వీట్. ఇవన్నీ వద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే అవి రిఫైన్డ్ కాబట్టి. ఇక నిజానికి రిఫైన్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా న్యూట్రిషన్ అనేది లేకపోవడాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ టాక్సిక్ కెమికల్స్ని ఏం చేయాలో అసలు హ్యూమన్ బాడీకి తెలీదు. భూమి మీద పండే పంటల్ని తినడానికే మన బాడీ ఉంది. మనం ఎప్పుడైతే కెమికల్స్, బ్లీచ్, అల్యూమినియం అనేవి తింటామో మన బాడీ హైలీ టాక్సిక్ అవుతుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా సివియర్ హార్ట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఒక ముఖ్యమైన ప్రశ్న నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మన బాడీ ఫ్యాట్ ని స్టోర్ చేస్తుంది, డిఫెన్స్ మెకానిజం లాగా. అది నిజమేనా? అవును, నిజమే. మన బాడీలో టాక్సిసిటీ బిల్డప్ అయినప్పుడు బాడీ ఫ్యాట్ ని, వాటర్ ని స్టోర్ చేస్తుంది. ఫ్యాట్ సాల్యుబుల్స్ అలాగే వాటర్ సాల్యుబుల్స్ టాక్సిన్స్ ని డైల్యూట్ చేయడానికి. కాబట్టి మనం సరైన శ్రద్ధ తీసుకోకపోతే నిజానికి చాలా నష్టపోతాం. వావ్, అంటే మన శరీరం చాలా స్మార్ట్ అన్నమాట. కరెక్ట్ గా చెప్పారు. నిజానికి మన శరీరం అనేది చాలా ఇంటెలిజెంట్ గ్యాజెట్ అని ఎక్కువ మందికి తెలీదు. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది బయట గ్యాజెట్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. కానీ ఈ గ్యాజెట్ అసలు ఎంత అడ్వాన్స్డ్ అన్నది ఎవరు కూడా గ్రహించరు. ఇది చాలా సుపీరియర్ అలాగే ఇంటెలిజెంట్ గ్యాజెట్. ఒకవేళ మీకు మాన్యువల్ ఉంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని అప్పటికీ కూడా మీకు ఫస్ట్ పేజ్ అయినా అర్థం కాదు. ఇది చాలా కాంప్లెక్స్. ఇక్కడ ముఖ్యమైన విషయం, మీరు దాని గురించి తెలుసుకోవాలని బాడీ ఎప్పుడు అనుకోదు. ఏం చేయాలో బాడీకి తెలుసు. కాబట్టి కావాల్సిందల్లా ఒకటే, కమ్యూనికేట్ చేయడం. బాడీ మీతో కమ్యూనికేట్ చేస్తుంది నొప్పి ద్వారా, ఇబ్బంది ద్వారా. కాబట్టి మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే, మీ చేతిలో నొప్పుంటే గనక మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వెంటనే మానేయాలి. చెయ్యి ఎందుకు నొప్పి వస్తుందో మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రాబ్లం ఏంటనేది ఎప్పుడూ అర్థం చేసుకోము. మనకి టైం ఉండదు. మనం ఆ నొప్పిని అణిచి వేయాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీటింగ్ ఉంటుంది లేదా ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ కారణంగా నెమ్మదిగా బాడీ కమ్యూనికేట్ చేయడం కూడా మానేస్తుంది. మీరు దాని మాట వినట్లేదని దానికి తెలుసు. ఇక ఈవెంచువలీ స్లోగా, స్టడీగా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది.
బాడీ నొప్పి ద్వారా, ఇబ్బంది ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సిగ్నల్స్ని మనం అర్థం Correct గా చేసుకోవడం చెప్పారు. చాలా అవసరం అవుతుంది. కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు పాపం ఏమీ చేయలేని సిచ్యువేషన్. వాళ్ళవి స్ట్రెస్ఫుల్ లైఫ్. వాళ్ళు ప్యాకేజ్ ఫుడ్ తింటారు. ఏం ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు ఫిట్గా ఉండడానికి, గుండె జబ్బులు దూరంగా ఉండడానికి? చెప్తాను. దానికోసం డిసిప్లిన్ అవసరం, కానీ చాలా సింపుల్. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. నేను వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి ఒకటే చెప్తాను. మీరేం చేయాల్సి ఉంటుందంటే రాత్రి ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు కాస్త ఎక్కువ వండుకొని నెక్స్ట్ డే లంచ్కి తీసుకెళ్ళండి. దట్స్ ఆల్. జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, బాక్స్ ని ప్యాక్ చేసుకోండి, దాన్ని తీసుకెళ్ళండి. చాలా సింపుల్. ఫ్రూట్స్ తినండి. ఎందుకంటే మన దేశంలో అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. అరటిపళ్ళు, కొబ్బరి, అలాగే ఫ్రూట్ జ్యూసెస్, నేచురల్ ఫ్రూట్స్ తినండి. అంతేగాని ఏదో ఒక స్నాక్స్ తినొద్దు. రోజులో 5, 6, 7 సార్లు టీ గానీ కాఫీ గానీ మీరు తాగొద్దు. కావాలంటే లెమన్ జ్యూస్ తాగండి. మీకు నిమ్మకాయ నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయి. క్లీన్ వాటర్ బాటిల్ తీసుకెళ్లి మీరే తెచ్చుకోవచ్చు. ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు సరైన చాయిస్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లోనే వండుకొని దాన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. అది సింపుల్, క్యారీ చేయడానికి ఈజీ, స్టోర్ చేయడానికి ఈజీ, తినడం కూడా ఈజీ అవుతుంది. ఓకే, అలా చేయడం సాధ్యం కాదనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బెటర్? కనీసం హైయర్ క్వాలిటీ స్టాండర్డ్స్ వంటలు మెయింటైన్ చేసే దగ్గరైనా మీరు తినండి. అంతేగాని స్ట్రీట్ ఫుడ్ అయితే తినకూడదు. ఎందుకంటే రోడ్ సైడ్ ఫుడ్ తినడం అన్నది మంచి చాయిస్ కాదు. మీ కార్పొరేట్ కంపెనీలో కిచెన్ ఉంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్, ఎలాంటి సాల్ట్ యూజ్ చేస్తారో కనుక్కోవచ్చు. మీరు రిఫైన్డ్ ఆయిల్స్ అలాగే టేబుల్ సాల్ట్స్ యూజ్ చేయట్లేదని తెలుసుకోవచ్చు. నిజానికి ఇప్పుడు చాలా మంది ఆహారం ప్రాముఖ్యత గురించి అలాగే హెల్దీ లైఫ్ గురించి కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను కూడా ఐటీ వాళ్ళతో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను తెలుసుకున్నాను. అంటే ఇది వరకటి కన్నా కూడా హెల్దీగా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు బయట ఉన్నప్పుడు స్టీమ్ ఫుడ్ తింటే మంచిది. ఇడ్లీ, దోశ, డీప్ Correct. ఫ్రై ఫుడ్ కన్నా ఇది బెటర్. ఉదాహరణగా నేను ఐటీ వాళ్ళ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ పనిచేసే టైమింగ్స్ ఆడ్గా ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కష్టపడి పనిచేస్తారు. అలాగే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడానికి కూడా కుదరదు. టైమింగ్స్ సరిగ్గా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఇబ్బందులు కూడా ఉంటాయి. అదే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. మిషన్స్ లాగా పనిచేస్తారు. వెల్, కార్పొరేట్ వాళ్ళనే కాదు, ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. గుండె జబ్బులు మగవాళ్లలో ఎక్కువగా వస్తాయి, ఆడవాళ్ల కన్నా కూడా. అయితే నేను నా ఎక్స్పీరియన్స్ లో చూశాను, మగవాడు ఇంట్లో ఉన్నా సరే లేదా జాబ్ చేస్తున్నా, ఏదైనా బిజినెస్ చేస్తున్నా ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెస్ కి గురవుతాడన్నది మాత్రం చాలా మందికి తెలియని ఒక నిజం. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం, అంటే ఓవర్ ఈటింగ్. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా లేదా బయట ఉన్నా ఎక్కువగా తినాలని మీరు నిర్ణయించుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు కదా, యునో. సో ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ గుండె జబ్బులకి మీరు దూరంగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా సరైన ఆహారం తీసుకొని తీరాలి. మంచి లైఫ్ స్టైల్ ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. అప్పుడే గుండె జబ్బుల నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా పనిచేస్తున్నా ఇంట్లో ఉన్నా అది ముఖ్యం కాదు. ఒకవేళ మీరు గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి. పొటాషియం అలాగే మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ మీ బాడీకి నిజానికి చాలా మేలుని చేస్తాయి. ఎలాంటి ఆహారం అంటే మ్యాక్రెల్ ఫిష్ అనొచ్చు, చిక్ పీస్, అరటిపళ్ళు, పాలకూర, బంగాళదుంపలు, రాజ్మా. ఈ ఫుడ్స్ అన్నీ కూడా రెగ్యులర్ గా తీసుకుంటే గుండెకి చాలా మంచిది. సరైన మోతాదులో వీటిని తీసుకోవాలి. ఓకే. అది మాత్రమే కాదు, మీరు విటమిన్ ఈ కూడా తీసుకోవాలి. ఇక విటమిన్ ఈ ఎందులో ఎక్కువగా ఉంటుందంటే హోల్ వీట్, నట్స్ అండ్ సీడ్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్పాలి. గోధుమ పిండిలో నిజానికి చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ ఈ ఉంటుంది. కాబట్టి తిన్నప్పుడు ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల మీ రక్తం క్లీన్ అవుతుంది, అలాగే మీరు డీటాక్సిఫైడ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నట్స్ అలాగే సీడ్స్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, అందుకే రిఫైన్ చేసిన ఫుడ్ లో న్యూట్రిషన్ అనేది ఏమాత్రం ఉండదన్నమాట. అలాగే అందులో విటమిన్ ఈ కూడా ఉండదు. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ఫైబర్ కూడా నిజానికి ముఖ్యం అని చెప్పొచ్చు.
కొలెస్ట్రాల్ అలాగే గ్లూకోజ్ బ్లడ్ లో అబ్జర్వ్ అవ్వకుండా ఫైబర్ సహాయపడుతుంది. ఓకే, మీకు తెలుసా గోధుమ పిండి అలాగే బ్రౌన్ రైస్ లో వైట్ రైస్ కన్నా 3 times ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తెలీదు, ఈ విషయం నాకు నిజంగానే తెలీదు. అలాగే ఫైబర్ స్టూల్ సాఫ్ట్నర్ గా పనిచేస్తుంది కాబట్టి సిస్టమ్ క్లీన్ చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక మన బాడీని క్లీన్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. హార్ట్ ని క్లీన్ గా ఉంచుకోవడంలో ఇదొక భాగం. సో ఫైబర్ నాకు తెలిసినంత వరకు ఏ కూరగాయల్లో ఉంటుందంటే అంటే కాలీఫ్లవర్, ఆకుకూరల్లో, బ్రోకలీ, పాలకూర. ఆకుకూరల్లో సహజంగానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక స్టేపుల్స్ విషయానికి వస్తే గోధుమ పిండి అలాగే బ్రౌన్ రైస్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఓకే. ఫ్రూట్స్ ఇవి కూడా మనం డైట్ లో తీసుకోవాలి. ముఖ్యంగా డార్క్ కలర్ ఫ్రూట్స్ అంటే నేరేడు పళ్ళు, స్ట్రాబెర్రీస్, ఇలా డార్క్ కలర్ ఫ్రూట్స్ అన్నీ కూడా గుండెకి ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన గుండెని బలపరచుకోవడంలో కూడా ఇవి ఎంతో హెల్ప్ అవుతాయి. అది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా డార్క్ లీఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ తినాలి. డార్క్ గ్రీన్ కూరగాయలు అలాగే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గుండెకి చాలా మంచిది. అందులో నైట్రేట్స్ ఉంటాయి కాబట్టి. ఇక అది మాత్రమే కాదు, తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిన ఇంకో ఫుడ్ ఏంటంటే వాల్నట్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్. ఎందుకంటే ఇందులో ఆల్ఫాలెనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి గుండెకి చాలా మంచిది. ఓకే ఓకే. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి అది కూడా గుండెకి చాలా మంచిది కదా. అవును, అది నిజమే. మన బాడీని అది ప్రొడ్యూస్ చేయదు కాబట్టి మనం తీసుకోవడం చాలా అవసరం అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ ద్వారా. కాబట్టి మీ డైట్ లో మీరు ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ తీసుకుంటే కనుక, రోజుకి కొన్ని వాల్నట్స్ మీరు తింటే కనుక మీ హార్ట్ ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. వావ్, మీరు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నా న్యూట్రిషన్ విషయంలో నాకు చాలా డౌట్స్ క్లియర్ అయినాయి. ఎందుకంటే ఆహారం గురించి మీరు ఇంత క్లియర్ గా చెప్పారు కాబట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక నుండి నేను సరైన ఆహారమే తీసుకుంటాను. ఎందుకంటే మీరు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇక నేను ఎలాంటి తప్పు చేయను. మీరంత స్పష్టంగా అందరికీ చెప్పారు కాబట్టి మాకు ఇంకేమైనా చెప్పగలుగుతారా? న్యూట్రిషన్ కాకుండా లైఫ్లో ఇంకేం పాటిస్తే మంచిది? మనం ఏం చేస్తే గుండె జబ్బులకి దూరంగా ఉండగలుగుతాం? అంటే డైట్ కాకుండా మీరు చేయాల్సిన టాప్ 3 పనులు ఏంటంటే, నంబర్ 1 మెడిటేషన్. మెడిటేషన్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే నేను మీకు ముందు చెప్పినట్టు స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్ర లేకపోవడం, కోపం, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా బాడీకి టాక్సిక్ గా మారుతాయి. ఇక మెడిటేషన్ నిజంగా ఒక షార్ట్ టెక్నిక్, ఎందుకంటే స్ట్రెస్ ని ఇది తగ్గిస్తుంది. సో మెడిటేషన్ ఏమో నంబర్ 1, ఏ ఫామ్ మెడిటేషన్ అయినా సరే. ఇక నంబర్ 2 ఏంటంటే ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ని తినడం మానేయండి. ఓకే. ఇక మూడోది ఏంటి అంటే ఎక్సర్సైజ్, మూమెంట్. హెల్దీ హార్ట్ కి కదలిక అన్నది చాలా అవసరం. ఓకే. ఇంతకుముందు చెడు ఫ్యాట్ గురించి కూడా మాకు చెప్పారు కదా, Yes. ఇప్పుడు గుడ్ ఫ్యాట్ గురించి మాకు చెప్తారా? ఏం తీసుకుంటే మంచిది? తప్పకుండా. ఫ్యాట్స్ అనేవి నిజానికి చాలా ఇంపార్టెంట్. మోనోసాచురేటెడ్ అలాగే పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒకటి మనం అర్థం చేసుకోవడం ముఖ్యం ఏంటంటే న్యాచురల్ సోర్సెస్ అంటే నట్స్, సీడ్స్, ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్ చాలా హెల్దీ ఫ్యాట్స్. లిక్విడ్ ఫామ్లో అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్యాట్స్ కూడా చాలా వరకు మంచివని చెప్పొచ్చు సరైన పద్ధతిలో తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యి, కొబ్బరి నూనె, ఇవన్నీ రిఫైన్డ్ కాకపోతే గనక దాని ఒరిజినల్ స్టేట్లో ఉండి కోల్డ్ ప్రెస్ ఫార్మాట్లో ఉంటే ఈ ఫ్యాట్స్ అనేవి శరీరానికి చాలా మంచివి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బాడీ ఒక మెషిన్ లాంటిదన్నమాట. ఇదొక మెకానిజం. ఏ మెషిన్ కైనా సరే ఆయిలేషన్ అవసరం అవుతుంది స్మూత్ ఫంక్షనింగ్ కోసం, జాయింట్స్ ని ఈజీగా మూవ్ చేయడం కోసం. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటారు, మీకు సమస్యలు అనేవి వస్తాయి. అర్థమైందా? చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయాలి అని, హార్ట్ డిసీజ్ అప్పుడు రావని. అది నిజంగా కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దానికి నేను 100% ఒప్పుకుంటున్నాను. ఎప్పుడూ ప్రతి రోగం మైండ్ నుంచే మొదలవుతుంది. దాని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా, దాని గురించి కూడా చెప్తాను.
ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు 21 సార్లు ఇది చెప్పుకుంటే కనుక మీరు ఎలాంటి గుండె జబ్బుల నుంచైనా దూరంగా ఉంటారు, అలాగే హెల్దీ లైఫ్ని కూడా లీడ్ చేస్తారు. దీన్ని జపిస్తే సరిపోతుంది, లేదా పాడొచ్చు, లేదా రాయొచ్చు. ఒక అద్భుత మార్పుని మీరు చూస్తారు. ఓకే, నా గుండె ప్రేమకి ప్రాముఖ్యతనిస్తుంది. నేను టెన్షన్, ప్రెషర్ని రిలీజ్ చేస్తున్నాను. నా బ్లడ్ వెజల్స్ ఓపెన్గా రిలాక్స్డ్గా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ నా గుండె హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు చెప్పిన ఈ చివరి మాట నా ఫేవరెట్ అవ్వబోతుంది తెలుసా, అది కన్ఫర్మ్. కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ సేజల్. మీ నాలెడ్జ్ని చాలా వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.